అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రేయ నమః. శ్రీ వెంకటేశ్వర స్వామి 7 ద్వారాల కథ ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి సందర్భంలో ప్రాముఖ్యత సంతరించుకున్నది క్లుప్తంగా ఇక్కడ ఉంది. పురాణాల ప్రకారం ఈ 7 ద్వారాలు మనిషి తన జీవితంలో దాటవలసిన 7 మెట్లు లేదా ఆధ్యాత్మిక దశలకు సంకేతం. 7 ద్వారాల విశిష్టత. ఈ 7 ద్వారాలను దాటడం అంటే మనలోని అరిషడ్ వర్గాలను కామ, క్రోధ, లోభ, మోహ, మత, మాత్సర్యాలు మరియు అహంకారాన్ని జయించి పరమాత్మను చేరుకోవడం అని అర్థం. మొదటి ద్వారం ప్రాపంచిక విషయాల పట్ల వైరాగ్యం. రెండవ ద్వారం భక్తి మార్గంలో మనస్సును లగ్నం చేయడం. మూడవ మార్గం సత్యం పట్ల నిబద్ధత. నాలుగవ ద్వారం సర్వభూత దయ, అన్ని జీవుల పట్ల ప్రేమ. ఐదవ ద్వారం ఇంద్రియ నిగ్రహం. ఆరవ ద్వారం నిరంతర నామస్మరణ. ఏడవ ద్వారం వైకుంఠ ద్వారం, అహంకారాన్ని పూర్తిగా వీడడం. పురాణ కథ. తిరుమల ఆలయంలో బంగారు వాకిలికి ముందు ఉన్న గర్భాలయం చుట్టూ ఉండే ప్రదక్షిణ మార్గాన్ని వైకుంఠ ప్రదక్షిణం అంటారు. సంవత్సరానికి ఒకసారి వైకుంఠ ఏకాదశి రోజున మాత్రమే ఈ ద్వారాలను తెరుస్తారు. జయ విజయులు శాపం. శ్రీ మహావిష్ణువు ద్వారపాలకులు అయిన జయ విజయులు సనకనందనాథులను అడ్డుకోవడంతో శాపానికి గురి అవుతారు. చివరకు స్వామివారిపై కరుణ చూపి ఏడాదికి ఒకసారి ఈ ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమిస్తామని, ఆ రోజు తనను దర్శించుకున్న వారికి మోక్షం కలుగుతుందని వరమిచ్చారు. నేటికి తిరుమలలో ఉత్తర ద్వార దర్శనం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఎందుకంటే ఆ 7 ద్వారాలు దాటి స్వామిని చూస్తే పునర్జన్మ ఉండదని భక్తుల విశ్వాసం.